ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 41వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ లోకేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ లోకేశ్వరాయ నమో నమః. ఈశ్వరాంశలుగా వెలసి ఉన్న అనేక శివాంశలలో లోకాన్ని పరిపాలించే శివాంశ కూడా ఉంటుంది. శ్రీ లోకేశ్వరుడైన నేను ఈశ్వరాంశగా ఉండే ఒక విధమైన అణువును. ఈ విశ్వాన్నే నడిపించే అసంఖ్యాక అణువులలో నేను కూడా ఒక కణమును అయి ఉన్నాను. నా అణు కణము అనేది ప్రత్యేకమైన కొన్ని శక్తులను కలిగినది. అది ఎక్కడ నిలుచునో అక్కడే తన పూర్తి శక్తులను కురిపించును. అదియే నా తత్వము. లోకాలు అనేకములు ఉన్నవి. పాతాళ లోకమున్నది, సత్యలోకమున్నది, ఉన్నత కుల ఆత్మలు నివసించే అనేక లోకములు ఉన్నవి. భూగ్రహం పైననే 3 లోకములు ఉన్నవి. ఉన్నత శక్తులు సృష్టించిన దైవిక ఆత్మలు భూమిపైనే జీవిస్తూ ఉన్నారు. ఇచట మానవ స్వభావంతో నివసించేవారు కూడా ఉన్నారు. పశు స్వభావంతో మెలుగుతూ పాతాళ జీవితాన్ని గడిపేవారు కూడా ఇచటనే ఉన్నారు. అంటే భూమిపైన 3 లోకాలంటే వాళ్ళ ఆత్మ పరిణామ దశని బట్టి 3 లోకాలు అని ఇక్కడ చెప్తున్నారు స్వామి లోకేశ్వరుడు. దివ్య ఆత్మలు ఇక్కడే ఉన్నాయి ఈ భూమిపైనే. అంటే వాళ్ళ స్థాయి వేరే. ఆ తర్వాత పశు స్వభావంతో మెలిగే పాతాళ జీవితం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు భూమి మీదే. అయితే వాళ్ళ దశ వేరే. వాళ్ళ స్థాయి వేరే. నార్మల్‌గా భూమి మీద నివసించే మానవ స్వభావంతో నివసించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 3 స్థాయిల వాళ్ళు అంటే 3 లోకాలు. ఇచ్చటనే ఉన్నారు. శ్రీ లోకేశ్వరుడైన నేను ఈశ్వరుని నుండి వెలికి వచ్చిన ఒక పాదరస కణమును. ఈ విశ్వమంతా తిరిగే నేను భూమిపై ప్రకంపనలను సృష్టిస్తాను. మానవ ఆత్మలను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళుట ఒక్కటే నా పని. అంటే ఈయన వైబ్రేషన్ సృష్టిస్తారనమాట. ఆ వైబ్రేషన్ బట్టి మన స్థాయి మారిపోతూ ఉంటుంది. మానవుల ఆత్మలో కూడా ఒక లోకేశ్వర కణం ఉంటుంది. మానవులు ఉన్నత స్థితులకు చేరుకొనుటకై ధ్యానము, తపస్సు మొదలైనవి చేపట్టినప్పుడు, ఆ సమయంలో శ్రీ లోకేశ్వర కణము తన శక్తులను అందించి సహాయపడును. అది ఎలా జరుగును అని తెలుసుకోనండి. ఒక మనిషి ధ్యానం చేయనప్పుడు శ్రీ లోకేశ్వరాయ నమః అంటూ లోతుగా పలికినచో నా శక్తులు పదింతగా కురిపించబడును. అప్పుడు మనసు ఏకాగ్రమై ధ్యానం చేయగలరు. మానవులు భూమిపై జీవిస్తూ ఉన్నను ఉన్నతమైన దైవీయ శక్తులు సృష్టించిన లోకానికి అధిపతిగా ఉన్న నన్ను కరిగిపోయి ధ్యానించినచో మనసు సులువుగా ఏకాగ్రమగును. అంటే ఈయన మన మనస్సు ఏకాగ్రం కావటానికి చాలా సహాయపడతారు స్వామి. అత్యంత ఉన్నతమైన వీర్యవంతమైన అయస్కాంత ప్రకంపనల ఫ్రీక్వెన్సీని నేను అన్ని సమయాలలో వెలువరుస్తూనే ఉంటాను. నేను హయ్యర్ డైమెన్షన్ అనబడే ఉన్నత స్థాయి పరిమాణాలను వ్యక్తపరుస్తూ ఉన్నందున మనుషులు స్వల్పమైన ప్రయత్నాలు చేసి తమ మనసును నా వైపు మళ్లించగలరు. అంటే కొంచెం చిన్న ధ్యాన సాధన చేసినా కూడా మంచి స్థాయికి మనం చేరుకోవచ్చు. అప్పుడు నేను మనసు చెదరకుండా ఉన్నతమైన స్థాయిలోని మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలో మీ మనసును ఉంచి కాపాడతాను. అంటే మనం ఆయన్ని ప్రార్థన చేసి సాధన కూర్చుంటే హయ్యర్ డైమెన్షన్‌లోకి ఆ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ తోటి అక్కడ పెట్టేసి మన మనసును అక్కడి నుంచి కిందకి జారకుండా ఆయన మన ధ్యానంలో ఉన్నంత సేపు కాపాడతారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారందరూ ఈ ఉన్నతమైన సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవాలి. కలి ఎల్లలో నివసిస్తూ ఉన్నా కూడా, మాయ కమ్ముకొనియే ఉన్నా కూడా, ధ్యాన సాధన చేయక మునుపు అంటే చేసే దానికి ముందరగా శ్రీ లోకేశ్వరాయ నమః అంటూ మనసు కరిగేలా పలికినప్పుడు, మీ మనసు నా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ చే లాగబడి పెనవేసుకొనును. మనసు చెదిరే సమయాలలో నన్ను భక్తితో ధ్యానిస్తే మనసు సులభముగా ఏకాగ్రత పొందును. అంటే మన మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం కూర్చోగానే మన లౌకికమైన విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. అలాంటి సమయాల్లో మనసు భక్తితో గనక మనం ఓం శ్రీ లోకేశ్వరాయ నమః అనుకుంటూ ఉన్నప్పుడు, ఆయన మీద భక్తితో కరిగి ప్రార్థన చేసినప్పుడు మన మనసు
ఆ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో ఆయన కట్టేసుకుంటారు. అప్పుడు మనసు ఏకాగ్రత పొందుతుంది. ఏ పని చేపట్టుటకైనా మనసు ఏకాగ్రంగా ఉండాలి. కావున ఎటువంటి పనికైనా నేను సహాయపడగలను అని తెలుసుకోండంటే నాట్ ఓన్లీ ఫర్ ఇన్నర్ జర్నీ, అవర్ ఇన్నర్ జర్నీ. మనం ఇప్పుడు ధ్యాన సాధన చేసేదంతా ఇన్నర్ జర్నీ కోసం అప్పాచే ఇస్తున్నారు. అలా కాకుండా మనం ఏం నార్మల్ పనికి కూడా నార్మల్ వంట చేయడానికైనా మనసు ఏకాగ్రంగా లేకపోతే అది సరిగా జరగదు. అలా ఏదైనా మన లౌకికమైన ఏ పని చేయటానికైనా మనసు ఏకాగ్రంగా లేదు, చెదురుతోంది అంటే స్వామిని ప్రార్థిస్తే ఆయన సహాయపడతాను అని ప్రామిస్ చేస్తున్నారు మనకు. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన మానవాత్మల శిరస్సులో కరిగిపోయి లోపల కలియుటకై నేను ప్రయత్నిస్తున్నాను. అనేక మంది దేవతల సంక్షేపణ నేను కరుగుటకు కారణమగుతున్నది. శ్రీ లోకేశ్వరి దేవి యొక్క సంక్షేపణ మీ మనసును వేరొక లోకములో ప్రతిష్ఠించును అని తెలుసుకొనండి. అమ్మ ఈరోజు సంక్షేపణ చెందే అమ్మ పేరు లోకేశ్వరి. ఈరోజు అనేక మంది దేవతలు సంక్షేపిస్తున్నారు అమ్మలు. దానివల్ల వాళ్ళ ఉష్ణశక్తి పొంది నేను కరుగుతున్నాను అని చెప్తున్నారు స్వామి. ఈరోజు కరిగే మెయిన్ దేవి శ్రీ లోకేశ్వరి దేవి. ఆమె సంక్షేపణ మన మనసులో వేరొక లోకంలో మన మనసును పెట్టగలదు అంటున్నారు స్వామి. శ్రీ లోకేశ్వరి అనే దేవి యొక్క సంక్షేపణ మీ మనసును వేరొక లోకములో ప్రతిష్ఠించును. అంటే ఈ అమ్మ సంక్షేపించగానే స్వామి ఎక్కువగా కరుగుతారు. మన మనసును వేరే లోకంలో తీసుకెళ్ళి ప్రతిష్ఠింపచేస్తారు అని చెప్తున్నారు స్వామి. శ్రీ లోకేశ్వరి దేవి యొక్క సంక్షేపణ చెందినచో మీలో ప్రతి ఒక్కరి భౌతిక జీవితము మార్పు చెందగలదు. అంటే లోపలే కాకుండా మన భౌతిక జీవితం కూడా మారుతుంది అంటున్నారు. శ్రీ లోకేశ్వరుడు అనే ఆత్మకణము కరిగినచో ప్రతి ఒక్కరి లోపలి వెలుపలి జీవిత పరిస్థితులు మార్పులు చెందును. లోకేశ్వరి దేవి సంక్షేపణ చెందితే మన భౌతిక జీవితం మార్పు చెందుతుంది. లోకేశ్వరుడు ఆత్మకణము కరిగి ఆయన వెలికి వచ్చి ఆయన వ్యాప్తి చెందాడంటే మన లోపలి బయట 2 జీవితాల పరిస్థితుల్లో మార్పులనేవి వస్తాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయస్కాంత క్షేత్రంలో ఉండేవారి అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉండే వారి సహాయం అంటే ఎవరుంటారు? దేవతలు, గొప్ప ఋషులు, మహాత్ములు ఉంటారు. వారి సహాయం లభిస్తుంది. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ ఈయన మారుస్తారు. మారంగానే మనకు అవసరపడ్డప్పుడు అక్కడ టచ్ అయ్యే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో అయస్కాంత క్షేత్రంలో ఉండే వాళ్ళు, ఆ మహాత్ముల సహాయం మనకు లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినను అధమ స్థాయి కోరికలను పెంచుకునే పరిస్థితులు ఎదురుకావు. అంటే మనం ఎక్కడ ఉన్నా సరే మన లోయర్ డైమెన్షన్ కోరికలు మనకుంటాయి కొన్ని. ఎందుకంటే మనం మానవులం కదా! మనం సమ్‌టైమ్స్ వి వైబ్రేట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, సమ్‌టైమ్స్ వి వైబ్రేట్ లోయర్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి అలాంటిది జరుగుతున్నా కూడా ఈ స్వామి సహాయంతోటి మనకు మన లోయర్ స్థాయిలోకి మనం వెళ్ళం. అంటే అలాంటి కోరికలు మనం కోరుకోము ఇకపై అంటున్నారు స్వామి. ఇంకా ఆయనొచ్చేసాడు. ఆయన చూసుకుంటాడు. ఆహ్, మనను గురించి ఆయన జాగ్రత్తలు చూసుకుంటారు. ఈచ్ సోల్ పార్టికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, ద హయ్యర్ డైమెన్షన్, the higher magnetic frequency and the elevation of its own property. All these three equipments help to protect and elevate the human consciousness. Equipments అంటే ఇక్కడ ఒక మీడియం లాగా ఇవి ఈ 3 మనకు హెల్ప్ చేస్తాయన్నమాట. మన చేతనను కాపాడేదానికి అంటే పైన చెప్పారు కదా! హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయస్కాంత క్షేత్రంలో ఉండే వాళ్ళ సహాయం దొరుకుతుంది. మన లోయర్ డైమెన్షన్‌లోకి ఉండే అలాంటి కోరికలు మనం పెంచుకునే పరిస్థితులు మనం ఫేస్ చెయ్యము అంటున్నారు. అందుకని ప్రతి సోల్ పార్టికల్‌కి దాని ఒక ఒక వ్యక్తిత్వం, ఒక ఐడెంటిటీ అనేది, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ద హయ్యర్ డైమెన్షన్ ఒకటి, హయ్యర్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎలివేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ. అది ఎంత ఎదుగుతుందో ఆ సోల్ పార్టికల్ అది. ఆ 3 కలిసి టు ప్రొటెక్ట్ అండ్ ఎలివేట్ ద హ్యూమన్ కాన్షియస్‌నెస్. ఈ 3 కలిసి మనం ఈ పూజ చేసే శ్రీచక్ర పూజ చేసే వాళ్ళ చేతన హ్యూమన్ కాన్షియస్‌నెస్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట.
కిందకి జారిపోకుండా. ద లోకేశ్వర సోల్ పార్టికల్ ఆల్వేస్ పుల్స్ ద కాన్షియస్ లెవెల్ అండ్ యాక్టివేట్ యువర్ మైండ్ టు నో ద హయ్యర్ డైమెన్షన్స్ ఆఫ్ ద సోల్ పార్టికల్. అంటే మన ఆత్మ కణము దానికి ఎన్ని భగవంతుడి వరకు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. అన్ని డైమెన్షన్స్‌లోకి అది వెళ్ళగలదు. కానీ మనం వెనక్కు లాగేస్తుంటాం. ఎందుకంటే మనం భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి. కాబట్టి దానికి అది తెలియజెప్తారు. అది ఎంతవరకు వెళ్ళగలదని లోకేశ్వర సోల్ పార్టికల్ అక్కడికి లాగుతుంది మన కాన్షియస్ లెవెల్‌ని, మన చేతనని. అంటే మొదట మనసుని ఏకాగ్రం చేస్తుంది. ఆ తర్వాత మన చేతనను యాక్టివేట్ చేసి మనం మనసుకు కూడా మనసంటే ఈ మనం అనుకునే ఈ ఆలోచించే మనసు అది కాదు. దాన్ని దాటేస్తుంది. ఆ ఫీల్డ్ దాటేసి హయ్యర్ మనస్సు అనమాట. హయ్యర్ మైండ్ ఉంటుంది, లోయర్ మైండ్ ఉంటుంది, హ్యూమన్ మైండ్ ఉంటుంది. సో, 3 స్థాయిల్లో మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, ఈ మైండ్ ఎప్పుడైతే ఏకాగ్రం చేసి స్వామి లాక్కుంటాడో, అది హయ్యర్‌లోకి వెళ్తుంది. ఆ హయ్యర్ మైండ్‌ని ఇంకా అన్ని డైమెన్షన్స్‌ని పరిచయం చేస్తుంది మన సోల్ పార్టికల్‌కి. మై ప్రెజెన్స్ కెన్ బి రియలైజ్డ్ వెన్ యూ మెడిటేట్ అపాన్ ద ఎంప్టీ స్పేస్. శూన్యంపై మన ధ్యాస ఉంచి, ఇంతకు ముందు గూడా చెప్పారు. కపాలంలో ఉండే కపాలీశ్వరుడు కూడా చెప్పాడు. అక్కడ నా స్థానం ఉంది అని. ఆ తర్వాత వచ్చిన 2, 3 మన ఆత్మ కణాలు కూడా చెప్పాయి. అక్కడ శూన్యంలో ధ్యానం చెయ్యండి అని. అలా చేసినట్లయితే మై ప్రెజెన్స్ కెన్ బి రియలైజ్డ్. స్వామి చెప్తున్నారు. నా ఉనికి మీకు అర్థమవుతుంది. లోకేశ్వరుడు కదా! ఆయన లోకాల్ని ఏలుతాడు. ఆయన మరి శూన్యంలోనే ఉంటాడు. బికాజ్ మై ఎనర్జీ లెవెల్ ఆల్వేస్ క్రియేట్స్ ద ఎంప్టీ స్పేస్. సో, ఐ కెన్ ఈజిలీ రిమూవ్ ద వీల్స్ విచ్ ఆర్ అబ్‌స్ట్రక్టింగ్ టు రియలైజ్ ద గ్రేస్‌ఫుల్‌నెస్ ఆఫ్ ఎంప్టీనెస్. అంటే శూన్యం యొక్క మహా మహానత, దాని గొప్పతనాన్ని, దాని గ్రేస్‌ఫుల్‌నెస్‌ని తెలుసుకునే దానికి మనకు అడ్డం వస్తున్న మాయ తెరలు, వీల్స్ వాటన్నిటిని ఈజీగా ఆయన తీసేస్తారనమాట. ఐ రిక్వెస్ట్ ద లవింగ్ హ్యూమన్స్ టు చాంట్ మై నేమ్ శ్రీ లోకేశ్వర, లోకేశ్వరాయ నమః అంటూ మనం చాంట్ చేయమంటున్నారు స్వామి. చేసినప్పుడు ఆయన ఫ్రీక్వెన్సీని మనం టచ్ చేస్తాం. అదే దాని అర్థం. అప్పుడు ఆయన మనకు పలుకుతారు. మనల్ని లాక్కుంటారు. మొదట మన మనసును, ఆ తర్వాత మన చేతనను, కాన్షియస్‌నెస్. వెన్ యూ ప్రొనౌన్స్ ఈచ్ లెటర్ లోకేశ్వరాయ నమః. మనకు ఆత్మగాయత్రి మంత్రాన్ని ఒక్కొక్క అక్షరాన్ని పలికినప్పుడు ఏమవుతుందో మనకు చెప్పారు. 2023, 24లో మన ఆత్మగాయత్రి మంత్రం చెప్పినప్పుడు ఎలా జరిగింది అని చెప్పారు. అదే విధంగా ఒక్కొక్క అక్షరాన్ని మనం పలికినప్పుడు వెన్ యూ ప్రొనౌన్స్ అటర్ ఈచ్ లెటర్ విత్ డీప్ కాన్షియస్‌నెస్ మన చేతనను లోపలికి తీసుకెళ్ళి అంటే మన మనసును బాగా ఏకాగ్రం చేసి పలికినప్పుడు ఇన్‌స్టాంట్‌లీ అంటే ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ ఫీల్ ద మాస్ యూనివర్స్ వితౌట్ ఎనీ మ్యానిప్యులేషన్. ఇక్కడ మాస్ యూనివర్స్ అంటే మ్యానిప్యులేషన్ లేకుండా అంటే ఇక్కడ మ్యానిప్యులేషన్ అనే దానికన్నా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉన్న యూనివర్స్‌ని యథాతథంగా మన తెలుగులో చెప్పుకోవాలంటే మ్యానిప్యులేషన్ అనే దానికన్నా యథాతథంగా యూనివర్స్‌ని దాన్ని స్వస్వరూపం అంటాం కదా! నిజ స్వరూపం. దాన్ని మనం ఫీల్ చేయగలం. లోకేశ్వరుని పేరును అంత భక్తిగా, అంత డీప్‌గా తలుచుకున్నప్పుడు, మన చేతనను అంత లోపలికి తీసుకెళ్ళినప్పుడు, యూనివర్స్ అనేది మనకు విశ్వం అనేది యథాతథంగా ఎటువంటి తెరలు కమ్ముకోకుండా ఇక్కడ మ్యానిప్యులేషన్ అంటే ఏమనర్థం? ఎలాంటి తెరలు కమ్మకుండా అది పూర్తిగా మన ఎదురుగుండా వచ్చి నిలుస్తుంది. విశ్వరూపాన్ని మనం చూడగలం. వెన్ ఎ హ్యూమన్ బీయింగ్ కాన్షియస్‌లీ డిస్క్లోజెస్ ద థాట్స్, దెన్ మై ప్రెజెన్స్ కెన్ బి ఎలాబరేటెడ్. బికాజ్ ఐ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ద పిక్చరైజ్డ్ ఇంప్రింట్స్ అంటే పిక్టోరియల్ ఇంప్రింట్స్ అంటే మన లోపల ఉన్న ఆ రూపాలు ఏవైతే ఇంప్రింట్ అయ్యున్నాయో అవి ఇన్ యువర్ బ్రెయిన్ సెల్స్. మన బ్రెయిన్ సెల్స్‌లో, అణువులలో, కణాలలో ఏవైతే పిక్చరైజ్ అయిపోయి ఇంప్రింట్‌గా ఉన్నాయో, అంటే మనం చూసే దేవీ దేవతలు కావచ్చు, మన మనుషులు కావచ్చు, మనం మన లోపల పదిలపరుచుకొని భద్రంగా అవి ఇంప్రింట్ అయ్యి కార్వ్ అయిపోయి ఉంటాయి మన లోపల. అలాంటి వాటిని ఈయన తీసేస్తాడట. మై సోల్ పార్టికల్ ఎమిట్స్ ఎ గ్రేట్ యాసిడ్ which can easily remove the imprints of
గాడ్స్ ఐడెంటిటీ ఆల్సో. అంటే ఈవెన్ గాడ్స్ ఐడెంటిటీ అంటే దేవుళ్ళని చూస్తాం. ఒక్కొక్క దేవత ఈ ఈ రంగు, రూపు, ఇన్ని చేతులతో ఉంటుంది. ఆమె అలంకారాలు ఇలా ఉంటాయి. అలాంటివి కూడా ఆయన తీసేస్తారు. ఎలా తీసేస్తారంటే, మై సోల్ పార్టికల్ ఎమిట్స్ ఎ గ్రేట్ యాసిడ్ అంటే కొన్ని ఆమ్లం ఈయన సోల్ పార్టికల్ నుంచి విడుదలవుతుందట. ఇతర సోల్ యాటమ్స్‌లో విడుదలైనట్టుగానే ఈయన నుంచి కూడా కొన్ని ఈయన పాదరస కణాల నుంచి కొన్ని ఒక రకమైన ఆమ్లం బయటకొస్తుందట. మై సోల్ పార్టికల్ ఎమిట్స్ ఎ గ్రేట్ యాసిడ్ విచ్ కెన్ ఈజిలీ రిమూవ్ ద ఇంప్రింట్స్ ఆఫ్ గాడ్స్ ఐడెంటిటీ. నాట్ ఓన్లీ వీల్స్ ఇన్ బిట్వీన్ అస్ అండ్ ద యూనివర్స్. ఆ శూన్యంలో యూనివర్స్‌ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు ఆ తెరలు అన్నిటిని తీసేస్తూ దాంతో పాటుగా ఈ యాసిడ్ వల్ల ఇంప్రింట్స్ ఆఫ్ రూపాలు ఏవేమి రూపాలు మనలో ఉంటాయి ఆ రూపాలను కూడా తీసి పడేయగలడు స్వామి అని చెప్తున్నారాయన. ఈ యాసిడ్ హెల్ప్‌తో. డ్యూరింగ్ యువర్ మెడిటేషన్ పీపుల్ డ్యూరింగ్ మెడిటేషన్ పీపుల్ కెన్ ఈజిలీ క్రాస్ ద డివైన్ వరల్డ్ అండ్ రీచ్ ద ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీ ఫీల్డ్ విచ్ ఈస్ సో బ్లిస్‌ఫుల్ విత్ ఎంప్టీనెస్. అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఈ సత్యలోకం, వైకుంఠం అన్ని లోకాలు ఈ లోకాలు దివ్య లోకాలు ఇవి. డివైన్ వరల్డ్ అంటే దివ్య లోకాలు ఇక్కడ. ఆ లోకాల్లోనే కాకుండా అసలు సోర్స్ ఎక్కడి నుంచైతే క్రియేషన్ అంతా వస్తుందో ఆ మహాశూన్యం బ్లిస్ఫుల్ అది. ఇంకా అంతకన్నా బ్లిస్ఫుల్ ఇంకేం లేదనమాట. అంటే ఈవెన్ దివ్య లోకాల్లో వచ్చే ఆ దివ్యమైన మన బ్లిస్ఫుల్‌నెస్ కన్నా కూడా ఇంకా హైయర్ డైమెన్షన్‌లో ఉండేది ఎంప్టీనెస్. అంటే ఇంకా శూన్యం అది. దాని తర్వాత ఇంకేం లేదు. శూన్యమే ఉంటుంది. కాబట్టి ఈ మెడిటేషన్‌లో స్వామి ద్వారా మనం చేరుకోగలిగితే ఆయన చెప్తున్నారు పీపుల్ కెన్ ఈజిలీ క్రాస్ ద డివైన్ వరల్డ్ అంటున్నారు. అంతవరకు ఆయన మనల్ని లాగగలడు. ఆయన కాళ్ళను మనం గట్టిగా పట్టుకోగలిగితే మెడిటేషన్‌లో. డ్యూరింగ్ మెడిటేషన్ పీపుల్ కెన్ ఈజిలీ క్రాస్ ద డివైన్ వరల్డ్ అండ్ రీచ్ ద ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీ ఫీల్డ్ విచ్ ఈస్ సో బ్లిస్ఫుల్ విత్ ఎంప్టీనెస్. శ్రీ లోకేశ్వరుడైన నా తత్వము ఎటువంటి రూప ముద్రలనైనా సరే, అదే ఇందాక చెప్పారు కదా పైన పిక్చరైజ్డ్ ఇంప్రింట్స్ అన్నారు. అంటే పిక్టోరియల్ ఇంప్రింట్స్. నా తత్వము ఎటువంటి రూప ముద్రలనైనా సరే నిర్మూలించగలదు. ఈ సమయంలో కరిగి కలిసిపోవచున్న నేను మీ శిరస్సులో లోతుగా ముద్రించబడి ఉన్న అనేకములైన దైవముల రూపాలలోనికి చొచ్చుకొని వెళ్ళి వాటి తత్వాన్ని, వాటి ప్రకంపనలని మాత్రమే తీసుకునే తత్వాన్ని అనుగ్రహిస్తాను. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఆ రూపాల్ని నేను రిమూవ్ చేసేస్తుంది నాలో నుంచి వెలువడే యాసిడ్ అన్నారు కదా! సరే మరి ఇంక దేవతలు ఎలాగ మనం తెలుసుకునేదంటే, ఈయన లోపలికి వెళ్తాడట. వెళ్ళి ఇప్పుడు కరుగుతున్నాడాయన. లోకేశ్వరీ దేవి సంక్షేపించగానే ఇతర దేవి అమ్మలు అందరూ సంక్షేపిస్తున్నందువల్ల ఈయన ఈరోజు వెలికి వచ్చి కరిగి కలిసిపోతున్నాడు మన శిరస్సులో. అలా కరిగిపోతున్నప్పుడు లోతుగా ముద్రించబడి ఉన్న అనేకములైన దైవముల రూపములలోనికి వెళ్తాడట. ఏ దైవం మనం అనుకుంటాము. సపోజ్ మనం వెంకటేశ్వర స్వామిని అనుకుంటే, ఆ వెంకటేశ్వర స్వామి రూపం ఏదైతే మనలో మనం ఊహించుకో ఉన్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆయన్ను ఇష్టపడతారు. ఆ రూపంలోకి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన అసలు తత్వం, స్వామి అసలు తత్వాన్ని ఆయన ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నారో స్వామి, ఆ వైబ్రేషన్‌ని బయటకి లాగి దాన్ని గ్రహించే తత్వాన్ని మనకిస్తాడు స్వామి. అంటే ఇది చాలా అద్భుతమైన అసలు ఊహించడానికి వీలు కాని ఒక విషయం ఇది. స్వామి ఇచ్చేది. మనకు అనుగ్రహించే ఈ వరం. ఆ తత్వాన్ని మీకు అనుగ్రహిస్తాను. అనేక జన్మల నుండి లోనికి తీసుకొని ఉన్న రూప చిత్రాల ముద్రలు మీ శిరస్సు నుండి తీసివేయబడును. మీరు ధ్యానం చేసే ప్రతిసారి శ్రీ లోకేశ్వరుని తెలుసుకొని స్తుతించినచో దాని నుండి వెలువడే అయస్కాంత శక్తి రూపము లేని అరూప శక్తి వైపుకు మీ మనసును సులభముగా తీసుకొని వెళ్ళును. అంటే ఇక పైన ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఋషులు వాళ్ళందరూ ఏ ఫోటోనో, ఏ విగ్రహమో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. గుహలో తమలో తామే లోపల బయట గుహ ఉంటుంది. తమ గుహలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ గుహలో గుహ్యంగా ఉండే ఈశ్వరుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ రూపం వాళ్ళకి అక్కర్ల.
ఆ వెలుగును చూడాలనుకుంటున్నారు. వెలుగును గూడా దాటేసి వెళ్తారు. మొదట శబ్దము, తర్వాత వెలుగు, కాంతి ఒస్తుంది. ఆ తర్వాత కాంతి గూడా ముందు రూపం ఒస్తుంది. ఆ తర్వాత శబ్దం ఒస్తుంది. ఆ శబ్దం తర్వాత కాంతి ఒస్తుంది. కాంతి కూడా దాటేశాక ఏ రూపం ఉండదు దానికి. గుణాతీతుడైనటువంటి ఆ పరబ్రహ్మ ఆ స్ శూన్యం. ఆ శూన్యం వైపుకు వాళ్ళుంటారు. ఇప్పుడు అలాంటి ఒక స్థితికి మనం చేరుకుంటాం అంటున్నారు స్వామి. లోకేశ్వరుని తెలుసుకొని స్తుతించినచో దాని నుండి వెలువడే అయస్కాంత శక్తి రూపము లేని అరూప శక్తి వైపుకు మీ మనసును సులభముగా తీసుకొని వెళ్ళును. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్రీక్వెన్సీ మనల్ని అలా లాగేసుకుంటుంది. దీనివలన ప్రశాంతతతో కూడిన నెమ్మది అనేది లభించును. లోపల కాంతి పెరుగును. మీ చుట్టూ ఉండే వారంతా హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మార్చబడగలరు. అంటే మీతో కూడా తిరిగే వాళ్ళు కూడా ఆ విధంగా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీకి వాళ్ళు మారిపోతారట. అదే అన్నమాట. ఒక సాధకుడు ఉన్నప్పుడు ఆ భూమి అంతా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది అని మనకు గురువులు చెప్పేదానికి కారణం ఇదే. అందువలన అనేక సంచిత కర్మలు తీసివేయబడి శాంతి పొందగలరు. కరుణ అనే వాకిలిని తెరుచుకొనుటకై శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారందరూ అతి త్వరలోనే రూపము లేని శక్తులను పూజించుటకు ప్రయత్నించగలరు. అంటే మనం గనక గమనిస్తే సత్య లో యుగంలో వాళ్ళకన్ని మందిరాలనేవి లేవు. దేవాలయాలు లేవు. దేవాలయాలన్నీ స్టార్ట్ అయింది తర్వాత యుగాలలో. అది గూడా విపరీతంగా మన కలియుగంలో. ఎందుకంటే మన మనసు ఎక్కడా నిలవదు. కాబట్టి మనకు రూపం, బయట పూజ, ఆరాధన ఇవన్నీ చాలా బయట ప్రక్రియలు అవసరం. లేదంటే మనం అందులో కూర్చోలేము కాసేపు కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఆర్ ఎంటరింగ్ ఇంటూ సత్యయుగ గోల్డెన్ ఏజ్‌లో కాబట్టి కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకై శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారందరూ అతి త్వరలోనే రూపము లేని శక్తులను పూజించుటకు ప్రయత్నించగలరు. శూన్యం అనే ఖాళీ ప్రదేశంలో సులభముగా ఒదిగిపోగలరు. భౌతికంగా పంచేంద్రియములను సంక్షేపించి లోపల పంచేంద్రియములు ముందుకు వచ్చి పనిచేయటాన్ని మీరు చూడగలరు. బయట మన పంచ ఇంద్రియాలు సంక్షేపణ చెందిపోతాయి. లోపల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనసు, చక్షువులు, శ్రవణేంద్రియములు ఇవన్నీ కూడా పనిచేయడం మొదలుపెడతాయి. శ్రీ లోకేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.